హాయ్! హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. టుడే మన ఛానల్‌లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే బీఈడీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి యాక్చువల్‌గా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అయితే త్వరలో ఉంది. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటది? ఎన్ని మార్క్స్ వస్తాయి? అసలు ఏ కాన్సెప్ట్ నుంచి ఎలా వస్తది? చాలా కన్‌ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసిన పేపర్ లాస్ట్ ఇయర్ పేపర్. సో ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్‌లో అసలు ఎన్ని మార్క్స్ వస్తాయి? ఎలా అటెంప్ట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ మిస్ టు వాచ్. ఓకేనా? యాక్చువల్‌గా టుడే నేను ఏ పేపర్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకి 80 మార్క్స్‌కి పేపర్ ఉంటది. 80 మార్క్స్ అంటే 3 అవర్స్ ఎగ్జామ్ అనేది మనకుంటది. 3 అవర్స్ కూడా మనం ఎగ్జామ్ హాల్‌లో ఉండి యాక్చువల్‌గా టైం మనకు అస్సలు సరిపోదు. చాలా స్పీడ్‌గా రాయాలి. 3 అవర్స్ అనేది మనకి ఎగ్జామ్ ఉంటది. అందులో మనకి 10 క్వెషన్స్ అనేవి 5 మార్క్స్‌కుంటాయి. ఆప్షన్స్ ఏ, బి అనే ఆప్షన్స్ ఉంటాయి. నేను చెప్తాను మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి. కాలేజ్‌కి ఎవరైతే రెగ్యులర్‌గా వెళ్ళకుండా ఉంటారో, డిస్టెన్స్‌లో రాయాలి అనుకునే వాళ్ళు ఉంటారో, నార్మల్‌గా వెళ్ళిన వాళ్ళైనా సరే కొంచెం ఫస్ట్ టైమ్ ఎగ్జామ్ రాస్తారు కదా! కొంచెం ఫియర్ ఉంటది. సో, నేను నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఏంటంటే ఇప్పుడు మనకి ఆహ్, డిగ్రీ వరకు రాసే ఉంటాం ఎగ్జామ్స్. మనకి ఏ అండ్ బి ఆప్షన్స్ ఉంటాయి. సో, అలానే ఇందులో కూడా మనకి 10 క్వెషన్స్ ఉంటాయి. ఏబీ ఉంటాయి. మనం ఒకటి చూజ్ చేసుకోవాలి. ఒకదానికి మనం ఆన్సర్ చేయాలి. సో, అలానే మనకి నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ బిలో కూడా పార్ట్ బిలో కూడా 2 క్వెషన్స్ అనేవి ఉంటాయి. 2 క్వెషన్స్‌లో మనము ఆహ్, అందులో కూడా ఏ, బి ఉంటాయి. అందులో కూడా ఒకటి ఒకటి చూజ్ చేసుకోవాలి. అవి 30 మార్క్స్ ఉంటాయి. సో, మనం ఎలా రాయాలంటే మనకి బుక్లెట్ అనేది ఉంటదనమాట. బుక్లెట్ ఉండేటప్పుడు యాక్చువల్‌గా పేపర్ విధానం అనేది ఇలా ఉంటది. ఆహ్, ఎలా అంటే ఎయిమ్స్ ఆఫ్ ఎక్స్‌ప్లెయిన్ ది ఎయిమ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఎక్స్‌ప్లెయిన్ ది ఎయిమ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. విద్యా లక్షణాలు వివరింపుము. ఎక్స్‌ప్లెయిన్ ది స్కోప్ ఆఫ్ ది ఫిలాసఫీ. ఎక్స్‌ప్లెయిన్ ది స్కోప్ ఆఫ్ ది ఫిలాసఫీ. ఇలా అనేదని మనకి ఉంటాయన్నమాట. సో, విద్యా లక్షణాలు వివరింపుము. తత్వశాస్త్ర పరిధి వివరింపుము. మనకి ఫస్ట్ అండ్ సెకండ్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవనేది మనకి ఫస్ట్ యూనిట్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ నుంచి వస్తాయి కాబట్టి ఫస్ట్ యూనిట్ ఏంటంటే మనము ఇప్పుడు మనకి జేఎం సిరీస్ అని ఇవన్నీ టెస్ట్ పేపర్స్ ఉంటాయి. అందులో మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. మనం దాన్ని ఫస్ట్ చాప్టర్ ప్రిపేర్ అయితే మనకి వచ్చే ఎస్ఏ క్వెషన్ మనం క్లియర్ చేయగలం. షార్ట్ ఆన్సర్స్ కూడా మనం క్లియర్ చేయగలం. నెక్స్ట్ అలానే లిస్ట్ అవుట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యా విధులను తెలుపుము. తత్వశాస్త్ర లక్ష్యాలను పేర్కొనము. మనం ఇప్పుడు ఏంటంటే దీనికి మన ఈ 2లో ఒకటి మనం విద్య కోసం అనేసి చదివితే 2 క్వెషన్స్ ఆల్మోస్ట్ ఆన్సర్ చేసేస్తాం. నెక్స్ట్ అలానే ఎక్స్‌ప్లెయిన్ ది థాట్ ఆఫ్ ది మహాత్మా గాంధీ ఆన్ ఎడ్యుకేషన్. విద్య పట్ల మహాత్మా గాంధీ గారి భావనను తెలుపుము. జిడ్డు కృష్ణమూర్తి గారు విద్యకు చేసిన సేవలు. మనకి ఇవన్నీ కూడా గాంధీ కోసం జిడ్డు కృష్ణమూర్తి, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళ కోసమని ఒక 5 మెంబర్స్ కోసం ఉంటాయి. మనం ఒక్కసారి జస్ట్ చదివితే మ్యాటర్ సేమ్ ఉంటది. మనం ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చదవాలి. యాక్చువల్‌గా ఈ 5 ఉంటాయి. ఈ 5 కూడా చదివితే మీరు డెఫినిట్‌గా 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే అనేది మీరు క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ అలానే బ్రీఫ్ ఔట్ ద ఎయిమ్స్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్. వ్యవహారిక సత్వాదము గురించి తెలుపుము. ఎన్లిస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐడియలిజం. నెక్స్ట్ ఎడ్యుకేట్ ద న్యాయ సిస్టమ్. రైట్ ద షార్ట్ నోట్స్ ఆన్ సంఖ్యాశాస్త్రం. ఇవన్నీ కూడా మనకేంటంటే ఒక మనకి ఫస్ట్ అండ్ సెకండ్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ యూనిట్. థర్డ్ అండ్ ఫోర్త్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ యూనిట్. 5 అండ్ 6th క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అది థర్డ్ యూనిట్. అండ్ 7 and 8 questions. Explain the status of education during ancient period. Brief out the concept of value. List out the types of values. Write short note on వాల్యూ క్రిసిస్. ఇవనేది 7 and 8 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్త్ యూనిట్. ఎక్స్ప్లెయిన్ ది ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఆఫ్ టీచర్. రైట్ అబౌట్ ప్రొఫెషనల్ కమిట్మెంట్ ఆఫ్ టీచర్. ఇవి ఏదైతే ఉన్నాయో టీచర్ యాజ్ ఎ నేషనల్ బిల్డర్ ఎక్స్‌ప్లెయిన్. టీచర్ యాజ్ ఎ నాలెడ్జ్ ఫెసిలిటేటర్ ఎక్స్‌ప్లెయిన్. 9 and 10 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫిఫ్త్ యూనిట్ నుంచి వస్తాయి. మనకి జేఎం సిరీస్ ఇవన్నీ కొన్ని టెస్ట్ పేపర్స్ ఉంటాయి. అందులో మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటది. టెస్ట్ పేపర్ ఒక 2-3 అవర్స్ ఒక్కసారి చదివితే అనేది మీరు ఏంటనేది మీకు అర్థమవుతది. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ బికి వచ్చేటప్పటికి ఎక్స్‌ప్లెయిన్ ది ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ టీచర్స్. రైట్ ఎన్ ఎస్సే ఆన్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా.
దట్ వన్ ఈజ్ 11th క్వశ్చన్. అందులో మనం ఏ ఆర్ బి చూస్ చేసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. తత్వశాస్త్రం మరియు విద్యా వ్యవస్థ మధ్య గల సంబంధము అండ్ పాశ్చాత్య తత్వశాస్త్రం గురించి వివరింపుము. వెస్టర్న్ స్కూల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే యాక్చువల్గా టీచర్స్ రోల్ అండ్ మీకు అక్కడ చెప్పాను కదా, ప్రీవియస్గా చెప్పాను కదా, మహాత్మా గాంధీ, జిడ్డు కృష్ణమూర్తి గారు, రవీంద్రనాథ్ ఠాగూర్, వీళ్ళందరి కోసం మీకు ఏదైతే చెప్పానో ఈ కాన్సెప్ట్స్ అనేవి మీరు చదివారంటే మీకు పేపర్ మోడల్ ఎలా ఉంటుందో చూపించడానికి మెయిన్ ఈ వీడియో అనేది చేశాను. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇప్పుడు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు దానికి 1.5 పేజ్ అనేది రాస్తే 1.5 పేజ్ అనేది రాస్తే మీకు దానికి 5 మార్క్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మీకు ఎస్సే అనేది ఉందో, ఎస్సే క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు దానికి నియర్లీ 4 పేజెస్ అనేది రాయాలి. 4 ఆర్ 5 పేజెస్ రాయాలి. టైం మెయింటెనెన్స్, టైం మేనేజ్మెంట్ చేయాలి. ఫస్ట్ మీరు ఏంటంటే షార్ట్స్లో 5 క్వశ్చన్స్ రాసి ఒక ఎస్సే స్టార్ట్ చేసి మళ్ళీ షార్ట్స్కి రండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా కరెక్ట్గా చేయాలి. మీకు ఇప్పుడు మొత్తం పేపర్ ఏదైతే ఉందో పేపర్ మోడల్ అనేది నేను చూపిస్తాను. See this and see this. Okay. Thank you for watching.